ఒక గుడ్ న్యూస్ ను మనకు తీసుకుని వచ్చాడు. ఆ గుడ్ న్యూస్ ఏమిటి, మంచి సమాచారం ఏమిటి అనేది ఆలోచిస్తే, ఏమిటి ఆ మంచి సమాచారం? ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఒక చిన్న ఆడపిల్ల గాని మగపిల్ల గాని చదువుతున్న పిల్లలు పాస్ అయితే ఆ కుటుంబానికి సంతోషం. లేక ఆ గ్రామంలో ఆ పంచాయతీలో ఒక వ్యక్తి గెలిస్తే పంచాయతీకి సంతోషం. కానీ ఇది ప్రజలందరికీ కలిగే సంతోషాన్ని మేము మీ మధ్యన తీసుకుని వచ్చాం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు అందించడానికి మేము వచ్చాము. ఆ మహా సంతోషకరమైన సువర్తమానము ఏమిటి అంటే, యేసు క్రీస్తును గురించినటువంటి సమాచారం. యేసు ఎవరు అనేది ఆలోచిస్తే, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అనగా రక్షకుడు. ఈ రక్షకుడు దేని నుండి రక్షిస్తాడు అంటే, పాపము నుండి, శాపము నుండి, అంధకార బంధకాయ శక్తుల నుండి రక్షించేవాడు. ఏమండి, మేము రక్షణలో లేమా, భద్రతలో లేమా అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథం చదివిస్తుంది, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఏమంటే అందరూ అంటే ఏమంటే పాపం చేయడానికి కులముతో గాని, మతముతో గాని, ఏమండి జాతితో గాని ఎటువంటి సంబంధము లేదు. ధనవంతుడైనా, గుణవంతుడైనా, ఏ కులస్తుడైనా, ఏ జాతి వాడైనా ప్రతి ఒక్కరు పాపమని బైబిల్ చదివిస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి అంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణము, నిత్య నరకాగ్ని ఉండము. పాపము నుండి తప్పించబడడానికి మానవుడు ఏమండి మోక్షానికి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు అంటే పాపం నుండి విడిపింపబడాలి, పాపం నుండి తప్పించబడాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టాక చనిపోయిన తర్వాత దేవుడుండే రాజ్యములో, మోక్షములో ఉండాలని మానవుడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే